హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హౌ టు మేక్ గోకరకాయ ఎగ్ కర్రీ. ఈ రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందు దీని గురించి చెప్పాలంటే ఇది రైస్లో కన్నా జొన్న రొట్టె అండ్ చపాతీలకి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు నా వీడియో చూసి మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనం గోకరకాయని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోకరకాయని మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనియ్యకు, లైట్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కర్రీలో ఎర్రకారం కన్నా పచ్చికారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పచ్చికారం కోసం ముందుగా మిక్సీ జార్లో తగినన్ని పచ్చికాయలు తీసుకోవాలి. అంటే మీ కారానికి తగినంత తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అందులోనే 2 రెమ్మల కలమాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయినాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోకరకాయలను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసినాక మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. గోకరకాయ కొంచెం సాఫ్ట్ అయినాక మనం ఒక టమాటో కట్ చేసి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాతకి టమాటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయినాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని గోకరకాయలకి మంచిగా పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి. కలిపినాక మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. నీట్గా కలిపినాక మనం ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాస్ తోటి కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని కలిపినాక మనం మూత పెట్టి మరొక 10-15 మినిట్స్ని కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి గోకరకాయ అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతున్నప్పుడు 3 ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలి. వెంబడినే కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ఎగ్ అనేది కొంచెం లైట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మంచిగా నీట్గా అటు ఇటు ఎగ్ అనేది గోకరకాయలకు పట్టేటట్లా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకోవాలి. ఇందులో పచ్చికారం వేసాం కాబట్టి మనకి ఈ కలర్ వచ్చింది. ఎర్రకారం వేస్తే అంత బాగుండదు. ఇప్పుడు ఫైనల్గా కలిపినాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసారండి. అంతే అని ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోకరకాయ ఎగ్ కర్రీ. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు మనము దీంట్లోకి జొన్న రొట్టె అనేది సూపర్ కాంబినేషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మీ అందరికీ. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. రెడీ అయిపోయిందండి గోకరకాయ ఎగ్ కర్రీ. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ జొన్న రొట్టె. జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూడండి. ఇక్కడ మా మమ్మీ చేస్తుంది.
అంతే అండి, మన జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోకరకాయ ఎగ్ కర్రీ అండ్ వేడివేడిగా ఈ జొన్న రొట్టె వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు నేను గోకరకాయనే తినను, కానీ ఇలా చేస్తే నేను తింటాను. గోకరకాయ ఎగ్ కర్రీ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel. Hope you like this video. Please press the bell icon for more updating videos.